పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అల్టిమేట్ మీరు దశానిర్దేశం చేయాల్సింది. ఇప్పుడు దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. అది ముందు నుంచి చెప్తున్నారు అభిమానులందరికీ. వాళ్ళేమనగా నాకు తెలియదు అంటే కాదు. ఇక్కడ ఒక నిమిషం ప్లీజ్, వద్దు ప్లీజ్, దయచేసి ఇది మన పెద్దల మీద గౌరవించాలి. ఇది మన మామూలు పొలిటికల్ సభ కాదు. కొంతమంది కోట్లాది మంది రైతులు, దేశం అంతా, ఒక అమరావతి కాదు, మొత్తం సమూలంగా దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాల్లో కోట్లాది మంది రైతులు వారి అంటే ఇందాక జస్టిస్ గోపాల్ గౌడ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన గబుకి ఆయన చూసి గబుకి ఏదో అంటే నాకు రాసుకుంటున్నాను. ఆయన చెప్పిన మాట, దేవుడు కనిపిస్తాడో లేదో తెలియదు కానీ కనిపించే దేవుళ్ళు మటుకు రైతులు. వారు చెప్పిన మాటలు, ద ఫార్మర్స్ ఆర్ ద విజిబుల్ గాడ్స్. అందుకని మనకి ఎవరైతే అన్నం పెట్టే దేవుళ్ళని, మన ఫుడ్ సేఫ్టీ, మనకు అన్నదాతలో ఆ రైతుని కన్నీళ్లు పెట్టి, కష్టాలు పెట్టి, భూముల నుంచి బయటికి పంపించేసి ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకి అండగా నిలబడకపోతే, అంటే విగ్రహాలు మన దేవుడి గుడిలోకి వెళ్ళి ఎంత అపచారం చేయమో, గర్భగుడిలోకి వెళ్ళి కానీ, మస్జిదుల్లోకి వెళ్ళి కానీ, అలాగే రైతుని కూడా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇవన్నీ వారిని చాలా అపారమైన కష్టాలకు గురి చేస్తున్నాయి. ఇవన్నీ చూసి ఇంతమంది మేధావులు, ఎవరు ఏ ఒక్కరు తక్కువ కాదు, ఒక్కొక్కరు కోట్లాది మంది మెదళ్ళని, హృదయాలని కదిలించగల వ్యక్తులు ఒక్కొక్కరు ఈ స్టేజ్ పైన ఉన్నవాళ్ళు. అంటే ఈ దేశంలో సత్వర న్యాయం జరగదు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయింది అనే పరిస్థితుల్లో కూడా ఒక దశాబ్దంన్నర గడిచినా కానీ ఇంకా న్యాయం చేయొచ్చన్న ప్రూవ్ చేసిన వ్యక్తి జస్టిస్ గోపాల్ గౌడ గారు. అంటే ఒక పాలసీ చెయ్యాలి అంటే దానికి పార్లమెంట్లోనే కూర్చోవాల్సిన అవసరం లేదు. ప్రజల నుంచి ఉద్యమాలు చేసి లక్షలాది మందిని ఉత్తేజపరిచి అందరినీ ఏకతాటిపై నడిపించిన శ్రీ పివి రాజగోపాల్ గారు. ఇంతకుముందే ఫ్లైట్ టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నా. చాలా మందికి ఒక సందేహం ఏముంటుందంటే, మీరు గవర్నమెంట్స్లో ఉన్నప్పుడు ఐవీఆర్ కృష్ణారావు గారిని అందరూ అంటారు, గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడు, గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడతారంటే, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగకుడిని. నేను మా నాన్నగారు ఒక చిన్న కానిస్టేబుల్, అక్కడి నుంచి పైకి ఎదిగి ఏదో ఉద్యోగాలు రాసుకుంటా పైకి ఎదిగిన ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రిటైర్డ్ అయిన వ్యక్తి. ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగికి వారికి స్వయంగా నిర్ణయించుకునే హక్కు ఉండదు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఏం చెప్తారో వాళ్ళు చేయటం వాళ్ళ పని. అభిప్రాయాలు లక్షలు ఉంటాయి, ఇళ్లలోకి వచ్చి చెప్పుకుంటారు, బయటకు వచ్చి చెప్పుకోలేదు. ఎందుకంటే బయటకు వచ్చి చెప్పుకుందామంటే కుటుంబాలను ఎవరు పోషిస్తారు, చాలా భయాలు ఉంటాయి, అనేక అభద్రతా భావాల మధ్యలో ఉండి. ఉదాహరణకి నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒకసారి నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వరు. ఉదాహరణ శ్రీకాకుళంలో నేను సభలు పెడతా ఉంటే అక్కడ పక్కన పోలీసులు కూర్చొని ప్రశాంతం కూర్చొని ఉన్నారు. నేను వారిని తప్పు పట్టను పోలీసులు, ఎందుకంటే వారికి వచ్చిన మెసేజెస్ అలాంటి, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచైనా కావచ్చు. బట్ అందుకు నేను వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని కానీ, రెవెన్యూ వ్యవస్థని కానీ తప్పుపట్టు. ఇట్ ఆల్ డిపెండ్స్ హూ లీడ్స్ ఇట్, ఎవరు పరిపాలనలో ఉన్నారు, వారి ఆలోచన విధానం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకని మన ఉండవల్లిలో కూడా చెప్పింది, ఈ ఎంటైర్ ఎపిసోడ్లో పోలీస్ వారిని కానీ, రెవెన్యూ వ్యవస్థని కానీ మనం తప్పు పట్టడం అనవసరం. తప్పు పట్టాల్సిందంటే ఈ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థని, పొలిటికల్ వ్యవస్థని, ప్రధానంగా మనకి పరిపాలిస్తున్న తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రి గారిని, వారిని నిందిద్దాం తప్ప దయచేసి దీంట్లో పోలీసు, రెవెన్యూ శాఖ వారిని తప్పిద్దాం దీని నుంచి. అలాగే దానికోసం ఐవీఆర్ కృష్ణారావు గారిని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఆయన అంటే అందుకనే గవర్నమెంట్లో ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఎందుకు రాలేదంటానికి దానికోసం చెప్తా ఉన్నాను. అలాగే వడ్డే శోభనాద్రీశ్వరరావు గారిని చూస్తుంటే ఆయన ఈ రోజుకి ఇంట్లో నుంచి సుఖంగా కూర్చోవచ్చు, కానీ ఎందుకు ఇంత తపన పడుతున్నారంటే అన్యాయం జరుగుతుంది, ఇంతమంది
దేశాన్ని ఇన్ని లక్షలాది మందిని, కోట్లాది మంది మెదళ్లను కదిలించే వ్యక్తులు ఎందుకు వచ్చింత తపన పడుతున్నారు? ఎందుకు ఆయన ఒడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఒక తప్పు జరుగుతుంది. ఇది ఈ రోజుది కాదు, ఈ రోజు జరిగే తప్పు. ఇది రేపొద్దున తరతరాలుగా ధ్వంసం అయిపోతుంది, ప్రకృతి ధ్వంసం అయిపోతుంది. దీన్ని బాధ్యతగా ల్యాండ్ మేనేజ్మెంట్ చేయాలి అని, జాగ్రత్తగా చేయాలి అని తపన పడుతుంటే ఒడ్డే శోభనాద్రీశ్వరరావు గారి మన శ్రమ వెనక కానీ ఆయన మాటల వెనక చాలా అంతర్యం ఉంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే శ్రీ దేవసహాయం గారు వచ్చింది చండీగఢ్లో, దానికి క్యాపిటల్ నిర్మాణానికి భాగస్వామి అయిన వ్యక్తి. ఈ రోజున క్యాపిటల్ అంటే ఎంత ఉండాలి, వీటిని అర్థం చేసుకొని ఎంతో దూరం నుంచి, అంటే ఎక్కడో కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది, రేపు పొద్దున దేశమంతా విస్తరించాలి, అది మా తమిళనాడుకు కూడా రావాలి అని మనస్ఫూర్తిగా వచ్చిన శ్రీ దేవసహాయం గారికి కూడా మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. కానీ నాకు వీరిలో ప్రొఫెసర్ కుందు గారిని చూసిన నాకు వారిని అంటే ఆయన చెప్పిన రాసుకుంటా ఉన్నాను. చాలా మంది మాట్లాడారు కాబట్టి ప్రొఫెసర్ ఓకే. మనుషులు కొనుగోలు వస్తువులు కాదు, నిండు మనసున్న మనుషులు ఆయన చెప్పింది. దే ఆర్ నాట్ కమోడిటీస్, పీపుల్ ఫిల్డ్ విత్ ఫ్యామిలీ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.